హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పిరిచువల్ గార్డెనర్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి ఈరోజు మా పెరట్లో కాసినవి కొన్ని హార్వెస్ట్ చేయబోతున్నానండి. అవి ఏంటో కూడా మీకు చూపిస్తాను. వచ్చేసాయండి నాతో పాటు. ఇదిగో చూడండి, మల్బరీ ప్లాంట్ ఉందండి మా దగ్గర. మరి ఫ్రూట్స్ అయితే వచ్చినాయండి, మల్బరీ ఫ్రూట్స్. చూడండి ఒక్కొక్క కాయ. ఇలా చాలా కాయలు అయితే ఉన్నాయండి, ఇంకా చాలా పచ్చిగా ఉన్నాయి. కొన్ని అయితే పండినవి అండి. ఆ పండినవి నేను ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి చూడండి. పచ్చిగా ఉన్నప్పుడు ఇప్పుడు వస్తున్నాయండి. ఇవి ఇలా ఉంటాయండి స్టార్టింగ్లో. తర్వాత నార్మల్ సైజు పెద్ద పెద్దగా ఇలా అవుతాయండి. ఇలా ఉన్నాక నెక్స్ట్ పండే స్టేజ్లోకి వస్తాయండి. నెక్స్ట్ ఏమున్నాయో చూద్దామండి. ఇక్కడ ఆల్రెడీ మీరు దోసకాయ వీడియో చాలామంది చూశారు. చాలా మరి వీడియోస్ వ్యూస్ కూడా చాలా వచ్చాయండి. మరి ఇంకొక దోసకాయ ఉంది, అది కూడా నేను హార్వెస్ట్ చేసేస్తాను. చూడండి అక్కడెక్కడో ఉందండి, మోల్ అంటూ ఉంది. అది నేను అటు వెళ్ళి కోస్తానండి. అది ఇదిగోండి. ఇప్పుడు నేనైతే దీన్ని హార్వెస్ట్ చేసేస్తానండి. అయితే ఇంకో కాయ ఉందండి ఇక్కడ చూడండి. ఇదిగోండి, ఇలాగే ఇంకో కాయ కూడా ఉందండి ఇక్కడ చివరిన ఉంది. అదిగోండి ఇంకో కాయ వస్తుంది. అలా చాలా కాయలు అయితే వస్తున్నాయండి. మరి మన పెరట్లో మరి ఇంత చాలా చక్కగా విత్తనాలు వేసుకొని మనం పెంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోసకాయలు, మన ఇంట్లో కాసిన దోసకాయలు కూర వండుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొన్ని పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి, ఎక్కువ చూపిస్తాను వచ్చేసరికి. కొన్ని పచ్చిమిర్చి అనేవి ఉన్నాయండి, రెడీగా ఉన్నాయి. అవి నేను హార్వెస్ట్ చేయబోతాను ఇప్పుడు. ఇది యాక్చువల్గా మేమైతే నారైతే వేయలేదండి. కిచెన్ వేస్ట్ అయితేనే మేము వేసాము. ఆ కిచెన్ వేస్ట్లో సీడ్స్ ఉంటాయి కదా, దాని ద్వారాగానే ఈ మొక్క అయితే వచ్చిందండి. మరి చాలా అద్భుతంగా వచ్చింది, చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా కొంచెం పెద్దవి అవుతాయి కాబట్టి నేను కొన్ని వదిలేస్తున్నానండి. ఇవి టేబుల్ లెమన్స్ అంటారండి వీటిని. ఇవి చాలా చక్కగా పండినవి. ఇవి నేను కట్ చేస్తాను ఇప్పుడు. చూడండి టేబుల్ లెమన్స్. తిను.
అమ్మ 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 అమ్మ